في أكبر الكتب. ఇది ఒక చిన్న అమ్మాయి కథ. తన కలను నిజం చేయడానికి ఏకంగా ఒక ఊరే కదిలి వచ్చిన కథ. వింటుంటేనే ఎంత స్ఫూర్తిగా ఉందో కదా. పదండి ఈ కథ ఏంటో చూద్దాం. మల్లిక మాటల్లోనే విన్నారుగా, ఆమె ఆశ ఎంత స్వచ్ఛంగా ఉందో. అందరిలా తను కూడా స్కూల్కి వెళ్ళాలి. బహుశా మనలో చాలామందికి చాలా మామూలుగా అనిపించే విషయమిది. కాని మల్లికకు మాత్రం అదొక పెద్ద కల. సరే, ఇక మన కథలోకొచ్చేద్దాం. మన కథానాయిక పేరు మల్లిక. ఆమె చేతుల్లో అద్భుతమైన కళ ఉంది. కాని తన కలలకు కాళ్లడ్డొచ్చాయి. ఒక్కసారి ఊహించుకోండి, ఈరోజు మల్లికకు స్కూల్లో ఫస్ట్ డే. తను ఎంతగానో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోజు ఇది. ఆమె కళ్లల్లో ఆనందం, గుండెల్లో ఉత్సాహం. అదొక ప్రత్యేకమైన ఫీలింగ్. మల్లిక నడవలేకపోవచ్చు, కాని ఆమె చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది. ఎవ్వరికన్నా వేగంగా బుట్టలల్లుతుంది, చాలా అందంగా బొమ్మలు గీస్తుంది. వాళ్ళ నాన్న కూడా ఎప్పుడు తాను ఏం చెయ్యగలదో అదే చెప్పి ప్రోత్సహించేవాడు. తను ఏం చెయ్యలేదో అది కాదు. అన్నీ బానే ఉన్నాయి, కాని మల్లిక కలకు, ఆ కలను నిజం చేసుకోడానికి మధ్యలో ఒక పెద్ద అడ్డంకి ఉంది. అదేంటంటే, వాళ్ళు ఉండే ప్రదేశమే తనకొక పెద్ద సవాలుగా మారింది. నల్లమల అడవి కింద కొండల దగ్గర వాళ్ళిల్లు. చూడ్డానికి చాలా బాగుంటుంది, కాని అక్కడి దారులే అసలు సమస్య. చూడండి, మిగతా పిల్లలకి వాళ్ళకేముంది, అది మామూలు దారే అంతే. కాని మల్లికకు అలా కాదు. అది దాటలేనే ఒక పెద్ద అడ్డంకి. రాళ్లతో, ఎత్తుపల్లాలతో ఉండే ఆ దారి ఆమెను తన స్నేహితుల నుంచి, తన కలైన బడి నుంచి దూరం చేసేసింది. ఎంత బాధాకరం కదా. అందుకే ఈ కథలో మల్లికను విభిన్న ప్రతిభావంతురాలు అన్నారు. అంటే ఆమెలో ఉన్న లోపాన్ని కాదు, ఆమెలో దాగి ఉన్న ప్రత్యేకమైన టాలెంట్ని చూడమని చెప్పడం అన్నమాట. ఇక మల్లిక జీవితం ఇంతే అనుకుంటున్న టైంలో ఒక చిన్న ప్రశ్న ఒక పెద్ద మార్పుకు కారణమైంది. ఆ మార్పుకు కారణమైన వ్యక్తి పేరు రంగ, వాళ్ళ పక్కింటి అబ్బాయి. ఒకరోజు మల్లిక వేస్తున్న బొమ్మలు చూసి, అరే, ఎంత బాగా వేస్తోందని ఆశ్చర్యపోయాడు. అతను ఆమె వీల్చైరుని చూడలేదు, ఆమె చేతుల్లో ఉన్న కళను చూశాడు. అప్పుడతను అడిగాడు, ఒకవేళ వీలైతే నువ్వు బడికొస్తావా అని. ఈ ఒక్క ప్రశ్న అప్పటిదాకా ఉన్న నిశ్శబ్దాన్ని బద్దలుగొట్టింది. అది కేవలం ఒక ప్రశ్న కాదు, ఒక కొత్త ఆశకు పునాది. రంగా అలా అడగ్గానే మల్లిక కళ్ళల్లో ఒక మెరుపు. బడికి వెళ్తే ఫ్రెండ్స్ ఉంటారు, ఆటలుంటాయి, కొత్త యూనిఫామ్ వేసుకోవచ్చు, ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఆమె సమాధానంలో ఆశ, ఆవేదన రెండూ కనిపించాయి. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తికి వచ్చిన ఆలోచన ఒక ఊరి సంకల్పంగా ఎలా మారిందో, ఒక చిన్న కెరటం ఒక పెద్ద ఉద్యమాన్ని ఎలా మొదలుపెట్టిందో. రంగా వెంటనే వెళ్లి హెడ్ మాస్టర్తో మాట్లాడాడు. ఆయన కూడా అవును, మల్లికకు చదువుకునే హక్కుంది అన్నారు. వెంటనే పేరెంట్స్ కమిటీతో మీటింగ్ పెట్టారు. వాళ్లు కూడా సరే అన్నారు. ఇక గ్రామ పంచాయతీ కూడా రోడ్డు వేయడానికి ముందుకొచ్చింది. చూసారా, ఒకరి తర్వాత ఒకరు అందరూ చెయ్యి కలిపారు. ఒక శనివారం నో బ్యాగ్ డే రోజున అందరూ కలిసి పనికి పూనుకున్నారు. ఆ రోజు పిల్లల భుజాలపై పుస్తకాల సంచులు లేవు, కాని చేతుల్లో పారలు, గడ్డపార్లు ఉన్నాయి. మల్లిక కోసం ఊరంతా ఒక్కటైంది. టీచర్లు, స్టూడెంట్సు రాళ్లు ఏరారు, గ్రామ పెద్దలు రోడ్డు వేశారు. ప్రతి ఒక్కరూ ఇది తమ పని అనుకున్నారు. ఎందుకంటే ఇది కేవలం రోడ్డు కాదు, మల్లిక భవిష్యత్తుకు వేస్తున్న దారి. ఇక ఫైనల్గా అందరూ ఎదురుచూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. ఊరంతా పడిన కష్టానికి ఫలితం దక్కిన రోజు. అవును, మల్లిక బడికి వెళ్లే దారి ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఒక కల నిజమైంది. ఆ కొత్త దారిని చూసి మల్లిక కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు అంది. ఆ మాటల్లో ఎంత ఆనందం, ఎంత కృతజ్ఞత ఉన్నాయో కదా. ఆ రోజు మల్లిక స్కూల్కి వెళ్లటమనేది ఒక పండగలా జరిగింది. తను హెడ్ మాస్టర్కి పూలిచ్చింది. వాళ్ళ అమ్మా నాన్న అందరికీ రాగి లడ్డూలు పంచారు. అందరూ హ్యాపీ. కాని అందరికన్నా మల్లిక ఆనందానికి అవధుల్లేవు. ఇది కేవలం మల్లిక కథ మాత్రమే కాదు, ఇది మనందరి కథ. అడ్డంకులు వస్తూనే ఉంటాయి, కాని వాటిని ఎలా దాటాలో చెప్పే ఒక గొప్ప పాఠం ఇది. గొప్ప శాస్త్రవేత్త
స్టీఫెన్ హాకింగ్ అన్నట్లు జీవితమెంత కష్టంగా ఉన్నా మనం ఏదో ఒకటి చేయగలం, విజయం సాధించగలం. మల్లిక కథే దీనికి సరైన ఉదాహరణ. చివరిగా ఈ కథ మనందరినీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నను వదిలివెళ్తోంది. అదేంటంటే, మన చుట్టూ ఉన్న వాళ్లకోసం మన సమాజంలో మనం కూడా ఇలాంటి మార్గాలను ఎలా నిర్మించగలం? ఏమంటారు? కొన్నిసార్లు చాలా పెద్ద విషయాలు చాలా సాధారణమైన చోట్ల దాగి ఉంటాయి కదా. ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే, సంతోష్ అనే ఒక అబ్బాయి రాసుకున్న డైరీలోని కొన్ని పేజీలు తిరగిద్దాం. మరి ఈ తీపి జ్ఞాపకాలు మనకేం చెప్తున్నాయి? అసలు ఏ అనుభవాలు మన మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయి? రండి కలిసి తెలుసుకుందాం. చూసారా, కథ మొత్తం ఇక్కడే మొదలవుతోంది, ఈ ఒక్క వాక్యంతో. ఇది జస్ట్ ఒక ట్రిప్ గురించి కాదు, ఇందులో ఎన్నో ఎదురుచూపులు, బంధాలు, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. ఈ ఒక్క వాక్యమే రాబోయే ఒక అద్భుతమైన అనుభవానికి పునాది వేస్తోందన్నమాట. మరి మనకు బాగా గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఎలా మొదలవుతాయి? సింపుల్, మనం చూసేవాటితో, వినేవాటితో, రుచి చూసేవాటితో, అంటే మన ఇంద్రియాలతో. మరి ఈ ప్రయాణం మన ఇంద్రియాల్ని ఎలా మేల్కొల్పిందో చూద్దామా? సరే, ఇప్పుడు సంతోష్ మనల్ని తన ప్రయాణంలోకి తీసుకెళ్తున్నాడు. ఒక్కసారి ఊహించుకోండి, మనమందరము ఒక బస్సు కిటికీ పక్కన కూర్చున్నాం. బయట ప్రపంచం నెమ్మదిగా వెనక్కి వెళ్తోంది. మరి మన కళ్లకు మొదటిగా ఏం కనిపిస్తోంది? చెవులకు ఏం వినిపిస్తోంది? ఆహా, ఇదిగోండి మొదటి విజువల్. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే రంగు. అవి కేవలం చెట్లు కాదు, పసుపు పువ్వులతో ఉన్న చెట్లు. చూసారా, ఇలాంటి ఒక చిన్న డీటెయిలే కదా ఒక మామూలు దృశ్యాన్ని మనస్సులో నిలిచిపోయే జ్ఞాపకంగా మార్చేస్తుంది. ఇప్పుడు ఆ విజువల్ ప్రపంచాన్ని ఇంకొంచెం బిల్డ్ చేద్దాం. ఆ పచ్చని పొలాలకి, తెల్లని కొంగలకి మధ్య ఉన్న కాంట్రాస్ట్ చూడండి. ఇది కేవలం రంగుల గురించి మాత్రమే కాదు, ప్రకృతిలో ఉన్న ప్రాణం, ఆ ప్రశాంతతకు ఒక సింబల్ అన్నమాట. సరే, ఇప్పటిదాకా కళ్లతో చూశాం, ఇప్పుడు చెవులతో విందాం. సిటీల్లో ఉండే రణగొణ ధ్వనులకి, ఆ గ్రామంలోని సౌండ్స్కేప్కి ఎంత తేడా ఉందో కదా. అక్కడ వినిపించే ఆ పక్షుల పాటలే ఆ ప్రదేశానికి ఒక ఐడెంటిటీ ఇచ్చేస్తున్నాయి. ఆహా, ఇక రుచి విషయానికి వస్తే ఇది చాలా పవర్ఫుల్. ఆ సీజన్లో మొదటి మామిడి పండు తినడం, ఆ రుచి, అది కేవలం ఒక అనుభవం మాత్రమే కాదు కదా, అది మన బాల్యాన్ని, ఆ సంతోషాన్ని తిరిగి గుర్తుచేసే ఒక స్వీట్ మెమరీ. మనం నెక్స్ట్ చూడబోయేది సరిగ్గా అర్థం కావాలంటే ఈ పదం గురించి తెలుసుకోవాలి. దిష్టిబొమ్మ అంటే ఏంటంటే, పొలాల్లో పక్షులు రాకుండా భయపెట్టడానికి పెట్టే మనిషి ఆకారంలో ఉండే బొమ్మ అన్నమాట. ఇది గ్రామీణ జీవితంలో, ఆ పొలాల వాతావరణంలో చాలా కామన్. ఇదిగో ఆ దిష్టిబొమ్మ ఇలా ఉంటుంది. ఇది కేవలం ఒక వస్తువు కాదు, ఇది ఆ గ్రామీణ వాతావరణంలో, ఆ వ్యవసాయ జీవితంలో ఒక భాగం. దీన్ని చూడగానే ఆ కథ జరుగుతున్న సెట్టింగ్ మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఇప్పటిదాకా మనం ఇంద్రియాల ద్వారా ఆ ఊరిని చూశాం. ఇప్పుడు ఆ గ్రామ జీవితంలోకి ఇంకొంచెం లోతుగా వెళ్దాం. అక్కడ పనులెలా జరుగుతాయి, ఆ జీవనశైలి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఆ గ్రామంలో ఒక మామూలు రోజు ఎలా ఉంటుందో. ఒకవైపు రైతులు పంటలు కోస్తున్నారు, ఇంకొందరు వరి నూర్పిడి చేస్తున్నారు, పిల్లలేమో సరదాగా కాలువలో ఆడుకుంటున్నారు. ఇక్కడ ప్రతిదీ ఫిజికల్ యాక్టివిటీ, అంతా బయటి ప్రపంచంతోనే ముడిపడి ఉంది. ప్రతి పని, ప్రతి ఆట ఒక గొప్ప అనుభవమే ఇక్కడ. ఇందాక అనుకున్నాం కదా నూర్పిడి అని. ఆ గ్రామ జీవితం పూర్తిగా అర్థం కావాలంటే ఈ పదం ముఖ్యం. నూర్పిడి అంటే ఏమీ లేదు, పంట నుండి ధాన్యాన్ని వేరు చేయడం. ఇది కేవలం ఒక పని కాదు, వాళ్ల కష్టాన్ని, వాళ్ల జీవన విధానాన్ని మనకు చూపిస్తుంది. ఈ ఒక్క వాక్యం చాలు అక్కడి వాతావరణం ఎంత స్వచ్ఛంగా ఉందో చెప్పడానికి. కాలువ ఎంత క్లీన్గా ఉందంటే కింద ఉన్న గులకరాళ్ళు, రంగురంగుల చేపలు కూడా కనిపిస్తున్నాయట. మన సిటీ లైఫ్తో పోలిస్తే ఎంత తేడా కదా. ఇలాంటి స్వచ్ఛతే కదా మనసుకి ప్రశాంతతనిచ్చేది. మనం ఇప్పటిదాకా ఆ ఊరి ప్రకృతిని చూశాం, పనులను చూశాం. మరి మనుషుల సంగతేంటి? వాళ్ల మధ్య సంబంధాలెలా ఉంటాయి? ఇప్పుడు దానిపైనే ఫోకస్ చేద్దాం. పల్లవి ఏమో తయ్యర్ కర్రతో ఒక ఆట నేర్పిస్తుంది. అమన్ వాళ్ల నాన్నకి ఆవుల పాలు పితకడంలో హెల్ప్ చేస్తున్నాడు. పీటరు, శృతి వాళ్ల నాయనమ్మతో కలిసి
వేరుశనగకాయలు వలుస్తున్నారు. ఇంతలో సంతోష్ కూడా వాళ్లతో జాయిన్ అయ్యాడు. ఇవన్నీ చాలా సింపుల్ విషయాల్లా అనిపించొచ్చు, కానీ అసలు విషయమేంటంటే ఇక్కడ పని, కుటుంబం, స్నేహం అన్నీ ఎలా కలిసిపోయాయో చూడండి. ప్రతి దాంట్లో ఒక కలెక్టివ్ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు మనం అసలైన విషయానికొస్తున్నాం. ఈ కథలోంచి మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠం ఉంది. అదేంటంటే డిజిటల్ ప్రపంచం నుండి దూరంగా ఉండటం వల్ల కలిగే ఆనందం. ఇది చదవండి. నేను ఉన్న సమయంలో నేను టెలివిజన్ చూడలేదు లేదా మొబైల్ గేమ్స్ ఆడలేదని గ్రహించాను. ఇది డైరీలో సంతోష్ రాసుకున్న మాట. ఇది ఒక సింపుల్ వాక్యమే అయినా ఇందులో ఒక పెద్ద రియలైజేషన్ ఉంది. మన మోడర్న్ లైఫ్కి, ఆ గ్రామీణ అనుభవానికి మధ్య ఉన్న అసలైన తేడాను ఇదొక్కటే చెప్పేస్తోంది. సో ఈ స్లైడ్ మనకు మొత్తం కథని ఒకే చోట చూపిస్తుంది. ఒకవైపు చూస్తే స్వచ్ఛమైన గాలి, ప్రకృతి, నిజమైన ఆటలు, మనుషులతో సంబంధాలు, అంతా కలిసి చేసే పనులు. మరోవైపు చూస్తే మన సిటీ లైఫ్, వీడియో గేమ్స్, టీవీ అంతా మన గదిలోనే ఒంటరిగా. చూశారా ఆ అన్ప్లగ్డ్ లైఫ్ ఎంత విలువైనదో ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తోంది. సరే, చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మన చుట్టూ ఉన్న ప్రపంచమే ప్రతి క్షణం ఒక కొత్త అనుభవాన్ని ఇస్తున్నప్పుడు మనకు వినోదం కోసం నిజంగా ఒక స్క్రీన్ అవసరమా? ఈ ప్రశ్న మన జ్ఞాపకాల్ని, మన జీవితాన్ని ఎలా మారుస్తుందో ఒక్కసారి ఆలోచించాలి. కొన్నిసార్లు చూడటానికి చాలా చిన్నగా, సింపుల్గా అనిపించే ఒక పద్యం మనస్సులో ఒక పెద్ద ప్రపంచాన్ని సృష్టిస్తోంది. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక అనుభవాన్ని ఇచ్చే పద్యం గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. చాలా కాలం చలి తర్వాత వసంతం మొదటి రోజు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఆ మొదటి వెచ్చని ఎండ తగిలినప్పుడు మనసులో ఏదో తెలియని కొత్త ఆశ, ఉత్సాహం వస్తాయి కదా. సరిగ్గా అదే ఫీలింగ్ని మనమిప్పుడు చూడబోయే పద్యంలో పట్టుకోబోతున్నాం. పద్యం ఎలా మొదలవుతుందో చూడండి. కోడిపుంజు కూస్తోంది, ఏరు పారుతోంది. హబ్బా, ఈ మాటలు వినగానే మన కళ్ల ముందు ఒక ప్రశాంతమైన పల్లెటూరు ఉదయం వచ్చేసినట్లేదు? ఆ కోడికూత, పక్కనే గలగలా పారుతున్న ఏరు, ఆ దృశ్యం కళ్ల ముందు కదులుతోంది కదో. ఇంత అందమైన చిత్రాన్ని కేవలం మాటలతో మన ముందు పెట్టిన కవి ఎవరో తెలుసా? ఆయనే విలియం వర్డ్స్వర్త్. ఆయన రాసిన రిటన్ ఇన్ మార్చ్ అనే పద్యమిది. ప్రకృతిని ఇంత సహజంగా, ఇంత దగ్గరగా మనకు చూపించడంలో ఆయనకు ఆయనే సాటే. సరే, ఇంతకీ ఈ పద్యంలో అంత స్పెషలేముంది? జస్ట్ కొన్ని సింపుల్ వర్డ్స్ కదా అనుకోవచ్చు. కాని ఆ పదాలతోనే కవి మన ఇంద్రియాలను ఎలా మేల్కొలుపుతారో, ఆ మ్యాజిక్ ఏంటో కాస్త దగ్గరగా పరిశీలిద్దాం. ఇప్పుడు ఈ లైన్స్ చూడండి. చిన్న పిట్టలు కిలకిలమంటున్నాయి, సరస్సు మెరుస్తోంది. గమనించారా? ఒకవైపు పక్షుల కిలకిలలు మన చెవులకి వినిపిస్తోన్నట్టే ఉంది, మరోవైపు ఆ సరస్సు మీద ఎండపడి అది మెరుస్తున్న దృశ్యం కళ్లకు కనిపిస్తోంది. అంటే మనం కేవలం పద్యం చదవడం లేదు, ఆ సీన్ని లైవ్గా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ వర్డ్స్వర్త్ వాడిన కిలకిల లాంటి పదాలు ఎంత సింపుల్గా ఉన్నాయో చూడండి. నిజానికి ఆ రోజుల్లో కవిత్వం అంటే చాలా పెద్ద పెద్ద మాటలు, కఠినమైన భాష వాడ్డం ఒక ఫ్యాషన్. కాని వర్డ్స్వర్త్ మాత్రం అసలైన అందం, అసలైన కవిత్వం సామాన్యుల భాషలోనే ఉంటుందని గట్టిగా నమ్మారు. ఈ పద్యం దానికి ఒక చక్కటి ఉదాహరణ. ఇక ఈ లైన్స్ అయితే ఆ ప్రశాంతతను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. పశువులు మేస్తున్నాయి, తలలు ఎత్తకుండానే. ఊహించుకోండి, పశువులు ఎంత నెమ్మదిగా తల కూడా పైకెత్తకుండా గడ్డిమేస్తున్నాయో. ఆ సీన్లో ఎలాంటి హడావిడి, కంగారు లేదు. అంత నిశ్శబ్దంగా ఎంతో హాయిగా ఉంది. అంటే ఒకసారి మనం ఈ పద్యంలో ఉన్న శబ్దాలను, దృశ్యాలను విడదీసి చూస్తే ఒకవైపేమో కోడికూతులు, పక్షుల కిలకిలలు వినిపిస్తున్నాయి, మరోవైపేమో పారుతున్న ఏరు, మెరుస్తున్న సరస్సు, పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి. వర్డ్స్వర్త్ ఈ రెండింటినీ ఎంత అద్భుతంగా కలిపారంటే మనకొక కంప్లీట్ సెన్సరీ ఎక్స్పీరియన్స్ ఇచ్చేశారు. సరే, ఇంత సింపుల్గా, ఇంత అందంగా రాసిన ఈ కవి ఎవరు? అసలు ఆయన ఆలోచన విధానమేంటి? కేవలం పద్యం గురించే కాదు, ఆ పదాల వెనుక ఉన్న ఆ మనిషి గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. వర్డ్స్వర్త్ స్పెషాలిటీ ఇదేనండే. ఆయన కవిత్వం కోసం ఎక్కడో రాజుల కథల్లోకో, పురాణాల్లోకో వెళ్లలేదు. మన రోజువారీ జీవితంలో మనం పెద్దగా పట్టించుకోని ప్రశాంతమైన క్షణాల్లోనే అసలైన కవిత్వాన్ని వెతికారు.
అందుకే ఆయన కవిత్వంలో ప్రకృతి, సాధారణ మనుషుల జీవితాలు హీరోలుగా కనిపిస్తాయి. ఆయన జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు చూద్దాం. 1770లో పుట్టిన వర్డ్స్వర్త్ 1798లో లిరికల్ బ్యాలడ్స్ అనే ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఇది మామూలు పుస్తకం కాదు. ఇంగ్లీష్ సాహిత్యంలో ఒక కొత్త శకానికి, అంటే రొమాంటిక్ యుగానికి నాంది పలికింది. అదొక పెద్ద టర్నింగ్ పాయింట్. ఇక 1850లో ఆయన చనిపోయే వరకు ఆయన కలం నుండి ప్రకృతిని ఆరాధించే కవిత్వం జాలువారుతూనే ఉంది. అంటే వర్డ్స్వర్త్ కేవలం ఒక కవి మాత్రమే కాదు, ఆయన ఒక కొత్త సాహిత్య ఉద్యమానికి నాయకుడు. అదే రొమాంటిక్ విప్లవం. అసలు ఏంటది? అది కవిత్వ ప్రపంచాన్ని ఎలా మార్చేసిందో ఒక్కసారి చూద్దాం. ఆయన తీసుకొచ్చిన మార్పు ఎంత పెద్దదో అర్థం కావాలంటే ఆయన రాకముందు కవిత్వం ఎలా ఉండేదో చూడాలి. ఒకవైపు రాజులు, దేవుళ్ళు, పెద్ద పెద్ద వాళ్ల గురించి చాలా క్లిష్టమైన అర్థంకాని భాషలో కవిత్వం ఉండేది. కాని వర్డ్స్వర్త్ అండ్ కో ఏం చేశారంటే ప్రకృతి గురించి, మనలాంటి సామాన్య ప్రజల గురించి వాళ్లకు అర్థమయ్యే సరళమైన భాషలో రాయడం మొదలుపెట్టారు. చూసారా ఆ మార్పు ఎంత స్పష్టంగా ఉందో? పద్యంలోని ఈ లైన్స్ చూడండి. కొండలలో ఆనందం ఉంది, ఊటలలో జీవం ఉంది. వావ్! ఈ 2 లైన్లు రొమాంటిక్ కవిత్వపు ఆత్మలాంటివి. ప్రకృతిలో కేవలం అందం మాత్రమే కాదు, ఆనందం, జీవంలాంటి ఎన్నో బలమైన ఎమోషన్స్ కూడా ఉంటాయని చెప్పడమే దాని అసలు సారాంశం. సరే, ఈ హిస్టరీ అంతా పక్కన పెట్టి మళ్ళీ మనం మన పద్యంలోకొచ్చేద్దాం. దాని అసలైన బలం, దాని పవర్ ఎక్కడ దాగిందో చూద్దాం. పద్యం ముగింపు చూడండి. ఒక పాజిటివ్ నోట్తో ముగుస్తుంది. చిన్న మేఘాలు తేలుతున్నాయి, నీలాకాశం ప్రబలంగా ఉంది, వర్షం ముగిసి వెళ్ళిపోయింది. ఆ చివరి మాట వాన వెలిసిపోయింది అన్నప్పుడు అబ్బా, ఎంత రిలీఫ్, ఎంతటి కొత్తదనముంది ఆ మాటలో. కష్టం తర్వాత వచ్చే సుఖంలా, చీకటిని చీల్చుకుని వస్తున్న వెలుగులాంటి ఫీలింగ్ ఇది. అందుకే ఈ పద్యం యొక్క అసలు పవర్, అది మార్చి నెలలో ఒక రోజు గురించి చెప్పడం కాదు, అది మనకొక సింపుల్ ఇన్విటేషన్ ఇస్తోంది. ఒక్క నిమిషం ఆగు, చుట్టూ చూడు, విను, ప్రపంచాన్ని ఇలా కూడా చూడొచ్చు అని చెప్తోంది. చివరికి ఈ పద్యం మనకు నేర్పే పాఠమిదే. మనం మొదట్లో చూసిన ఆ చిన్న పువ్వులాగే జీవితంలో మనం పెద్దగా పట్టించుకోని చాలా సింపుల్ విషయాల్లోనే అసాధారణమైన ఆనందం దాగి ఉంటుంది. సామాన్యంలోనే అసామాన్యాన్ని చూడగలగాలి. మరి ఈ ఆలోచనతో ఈ రోజున ముగిద్దామా? ఈ పద్యం నుంచి స్ఫూర్తి పొంది ఈరోజు మన చుట్టూ ఉన్న ఏదైనా ఒక చిన్న అందమైన విషయాన్ని గమనించి చూస్తే ఎలా ఉంటుంది? ఆ అనుభవం ఖచ్చితంగా ప్రత్యేకంగా ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి, గర్వంతో తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం మన జీవితంలోంచి 10 ఏళ్లను లాగేసుకుంటే ఎలా ఉంటుంది? ఈరోజు మనం ది నెక్లెస్ అనే ఒక ఫేమస్ ఫ్రెంచ్ కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో విలాసవంతమైన జీవితం కోసం ఒక మహిళ పడిన తపన చివరికి ఆమెను ఎలాంటి పతనానికి దారితీసిందో చూద్దాం. ఈ కథ ఒక మహిళ ప్రయాణం గురించి చెప్తుంది. కేవలం ఒక్క రాత్రి అద్భుతంగా మెరిసిపోవాలనే ఆశతో శాశ్వతమైన సంతోషాన్ని వదులుకుంది. ప్రకాశవంతంగా కనిపించాలనే ఆమె కోరిక ఆమెను 10 ఏళ్లపాటు చీకట్లోకి ఎలా నెట్టివేసిందో తెలుసుకుందాం. ఈ ఒక్క కోరిక ఉంది చూశారు, అదే మన కథానాయిక మటిల్డాని అర్థం చేసుకోవడానికి కీలకం. ఇది కేవలం మంచి వస్తువుల మీద ఉన్న మోజు కాదు, తన సామాజిక స్థాయిని దాటి ఉన్నతమైన ప్రపంచంలోకి అడుగుపెట్టాలనే ఒక ప్రగాఢమైన ఆకాంక్ష. చివరికి ఆ ఆకలే ఆమెను దహించివేసింది. సరే, ఇంతకీ ఈ కథ ఎలా మొదలవుతుంది? విధి తన పట్ల చాలా అన్యాయం చేసిందని, తను ఈ జీవితానికి అర్హురాలు కాదని బలంగా నమ్మే మటిల్డా పరిచయంతో కథ మొదలవుతుంది. అంటే ఒకవైపేమో పేదరికం, మరోవైపేమో గొప్ప జీవితం గడపాలని కలలు. ఈ రెండింటి మధ్య నలిగిపోతుంది పాపం. కలలు కనే జీవితానికి, కళ్ల ముందున్న జీవితానికి మధ్య ఉన్న ఈ సంఘర్షణే ఆమె తీసుకునే ప్రతి నిర్ణయానికి కారణమవుతుంది. అలాంటి టైంలో ఒక సాయంత్రం వాళ్ల ఇంటికి ఒక ఇన్విటేషన్ వస్తుంది. అది మామూలు ఇన్విటేషన్ కాదు, ఆమె కలల ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి దొరికిన ఒక గోల్డెన్ టికెట్ లాంటిది. ఆమెలో ఎప్పట్నుంచో ఉన్న అసంతృప్తి అనే నిప్పుకి ఈ ఆహ్వానం పెట్రోల్ పోసినట్టు పనిచేసింది. సో ఆ పాతికే వెళ్ళాలి, కాని ఎలా? ఇక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది. ఆ ఒక్క రాత్రి రాణిలా మెరిసిపోవడానికి మటిల్డా ఏం చేసిందో చూద్దాం పదండి.
మొదట మంచి డ్రెస్ లేదని బాధపడుతుంది. సరే, భర్త కష్టపడి 400 ఫ్రాంకులు ఇస్తాడు. డ్రెస్ వచ్చింది. తర్వాత నగల్లేవు. మళ్ళీ బాధ. అప్పుడు భర్త ఒక సలహా ఇస్తాడు. ఇక్కడ గమ్మత్తైన విషయమేంటంటే, ఒక కోరిక తీరగానే ఇంకో కోరిక పుట్టుకొస్తుంది. ప్రతి అడుగు ఆమెను తెలియకుండానే ప్రమాదం వైపు నడిపిస్తోంది. భర్త చెప్పినట్టే తన స్నేహితురాలు జేన్ దగ్గరికి వెళ్తుంది. జేన్ ఒక పెద్ద నగలపెట్టె తెరిచి, నచ్చింది తీసుకో అంటుంది. ఇన్ని నగలు చూసేసరికి మటిల్డా కళ్ళు చెదిరిపోతాయి. కాని ఆమె కళ్ళు మాత్రం ఒకే ఒక్కదానిమీద పడతాయి. అదే ఆ వజ్రాల హారం. దాని చేతిలోకి తీసుకున్నప్పుడు ఆమె చేతులు వణుకుపోతాయి. ఇది తీసుకోవచ్చా అని ఆత్రంగా అడుగుతుంది. ఆ క్షణంలో ఆమెకు తెలియదు, అదే తన జీవితాన్ని మార్చేబోతోందని. ఇక పార్టీ రోజు వచ్చింది. ఆ రోజు పార్టీలో అందరికంటే అందంగా మెరిసిపోతోంది మటిల్డా. అందరి కళ్ళు ఆమె మీదే. తన కల నిజమైన క్షణమది. ఆనందంతో గర్వంతో మదిమరచి డాన్స్ చేసింది. కాని ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఎందుకంటే ఇక్కడే కథ ఊహించని మలుపు తీసుకుంటుంది. ఒక్క క్షణంలో అంతా తలకిందులైపోతుంది. పార్టీ ముగించుకుని ఇంటికి తిరిగొచ్చాక అద్దంలో చూసుకుంటుంది. అంతే, ఒక్కసారిగా కివ్వుమంటుంది. మెడలో ఆ నెక్లెస్ లేదు. ఆ క్షణంలో ఆమె ఆనందమంతా ఆవిరైపోయింది. ఆ వైభవం స్థానంలో భయంకరమైన నిజం ఆమె ముందు నిలబడింది. ఇక మొదలైంది వెతుకులాట. డ్రెస్ మడతల్లో, వచ్చిన దారిలో, పోలీసుల దగ్గర, చివరికి పేపర్లో ప్రకటన కూడా ఇస్తారు. ఎక్కడా దొరకలేదు. గాలిలో కలిసిపోయినట్టు మాయమైపోయింది. ఇప్పుడు వాళ్ల ముందున్నది ఒకే ఒక్క దారి. ఆ దారే వాళ్ల జీవితాన్ని మార్చేసింది. ఒక చిన్న అబద్ధం చెప్పారు. కాని ఆ అబద్ధం వెల వాళ్ల జీవితంలోని 10 ఏళ్లు. ఆ ఒక్క అబద్ధం వాళ్లని ఎలాంటి కష్టాల్లోకి నెట్టిందో చూస్తే ఆశ్చర్యపోతారు. కొంచెం టైం కావాలి కదా. అందుకే తన స్నేహితురాలితో నెక్లెస్ కొక్కెం విరిగిపోయిందని, రిపేర్ చేయిస్తున్నానని ఒక అబద్ధం చెప్పేస్తుంది. బస్, ఆ అబద్ధమే వాళ్ల పాలిట శాపంగా మారింది. వాస్తవానికి వాళ్లకి మధ్య ఒక తెరను సృష్టించింది. ఆ తెర తొలగేసరికే అంతా అయిపోయింది. సరే, అలాంటిదే ఇంకో నెక్లెస్ కొనిద్దామని వెతుకుతారు. ఒక షాప్లో దొరుకుతుంది. దాని ధర అక్షరాలా 36,000 ఫ్రాంకులు. వాళ్లకి అది ఊహకందని మొత్తం. వాళ్ల దగ్గర ఉంది 18,000 ఫ్రాంకులు మాత్రమే. మిగతా 18,000 అప్పు చేస్తారు. ఆ అప్పు తీర్చడానికి వాళ్లకు పట్టింది 1 కాదు, 2 కాదు, ఏకంగా 10 ఏళ్లు. 10 ఏళ్ల కఠోర శ్రమ, దారుణమైన పేదరికం. ఒక్క రాత్రి వైభవం కోసం 10 ఏళ్ల జీవితాన్ని మూల్యంగా చెల్లించారు. ఈ 10 ఏళ్లలో మటిల్డా పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు అందంగా, ఆకర్షణీయంగా ఉండే మటిల్డా ఇప్పుడు ముసలిదానిలా నీరసంగా తయారైంది. విలాసాల గురించి కలలు కన్న ఆమె ఇప్పుడు ఇంటి పనులన్నీ చేస్తూ భయంకరమైన పేదరికంలో బతుకుతోంది. ఆ అప్పుభారం ఆమెను శారీరకంగా, మానసికంగా చిదిమేసింది. ఇలా 10 ఏళ్లు గడిచిపోయాయి. అప్పు తీరిపోయింది. కథ ముగిసిందనుకుంటున్నారా? లేదు. అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఒకరోజు అనుకోకుండా జరిగిన ఒక సంఘటన కథకు అత్యంత విషాదకరమైన ముగింపునిస్తుంది. ఒక ఆదివారం మటిల్డా తన పాత స్నేహితురాలు జేన్ను చూస్తుంది. జేన్ ఇప్పటికే యవ్వనంగా, అందంగా ఉంది. 10 ఏళ్లుగా తనలో దాచుకున్న నిజాన్ని చెప్పేయాలని మటిల్డా నిర్ణయించుకుంటుంది. ఆ భారాన్ని ఇక మోయలేక జేన్ దగ్గరికి వెళ్తుంది. జరిగిన కథంతా చెప్పి, అవును, నీకప్పుడు తేడా తెలియలేదు కదా అనే ఒక రకమైన గర్వంతో అడుగుతోంది. తన స్నేహితురాలికి తెలియకుండా నెక్లెస్ తిరిగిచ్చేశానన్న అమాయకపు ఆనందం ఆమెలో కనిపిస్తుంది. అప్పుడు జేన్ చెప్పిన సమాధానం మటిల్డా నెత్తిన పిడుగుపడ్డట్టవుతుంది. జేన్ అంటుంది, అయ్యో, నా పేద మటిల్డా, కాని నా దగ్గరున్నది నకిలీది కదే. అవును, నకలీది. అంటే వాళ్ల 10 ఏళ్ల కష్టానికి, ఆ వర్ణించలేని పేదరికానికి కారణం లక్షల విలువ చేసే వజ్రాల హారం కాదు, కేవలం ఒక చౌకబారు నకలీ నగ. ఆ తేడా ఎంత పెద్దదో చూడండి. ఆ నకిలీ నెక్లెస్ విలువ మహా అయితే 500 ఫ్రాంకులు. కాని దానికి బదులుగా వాళ్లు కొన్న నెక్లెస్ విలువ 36,000 ఫ్రాంకులు. అంటే దాని అసలు విలువ కంటే 72 రెట్లు ఎక్కువ చెల్లించారు. ఎందుకు? కేవలం గర్వం, అహంకారం వల్ల.
సో ఈ కథ మనకేం చెబుతోంది? అహంకారం ఎంత ప్రమాదకరమో హెచ్చరిస్తోంది. కాని అంతకంటే ముఖ్యంగా మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తోంది. మన జీవితాల్లో మనం కూడా ఇలాంటి భ్రమల వెనుక పరుగెడుతున్నామా? వాటికోసం ఎంత మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం? ఆలోచించాల్సిన విషయం కదూ? గొప్ప జ్ఞానం ఎక్కడ్నుంచొస్తుందంటారు? పెద్ద పెద్ద పుస్తకాల్లోంచా? కాదు. కొన్నిసార్లు చాలా సింపుల్గా పిల్లలతో మాట్లాడినప్పుడు వస్తుంది. ఈరోజు మనం అలాంటి ఒక విషయం గురించే మాట్లాడుకోబోతున్నాం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు పిల్లలతో జరిపిన ఒక ఇంటర్వ్యూలోని కొన్ని అద్భుతమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఈ మాటలు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో. కలలు కనండి, కలలు కనండి, కలలు కనండి. ఇది కేవలం ఓ కొటేషన్ అనుకుంటే పొరపాటే. ఇది కలాంగారి ఫిలాసఫీకి, ఆయన తత్వానికి ప్రాణం లాంటిది. అసలు కలలు కనడం ఎంత ముఖ్యమనేది ఆయన పదే పదే గుర్తు చేసేవారు. సరే, కలలు కనడం వరకు ఓకే, అది ఫస్ట్ స్టెప్. కానీ ఆ కలల్ని నిజం చేసుకోవడం ఎలా? ఊరికే కలలు కంటూ కూర్చుంటే సరిపోదు గదా. పని, దానికి తోడు జిజ్ఞాస, అంటే తెలుసుకోవాలనే తపన. ఈ రెండింటితో కలల్ని ఎలా నిజం చేసుకోవాలో కలాం వారిచ్చిన సలహాలేంతో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఒక స్టూడెంట్ ఎంత మంచి ప్రశ్న అడిగారు. సక్సెస్ అవ్వాలంటే లక్ ఎంతవరకు కావాలి? అదృష్టం పాత్ర ఏంటి? నిజమే గదా, చాలామందికి వచ్చే డౌట్ ఇది. దీనికి కలాం గారు ఇచ్చిన సమాధానం చూడండి, ఎంత క్లియర్గా ఉందో. ఫస్ట్ కష్టపడాలి. కష్టపడి పనిచేసేవాళ్లకే అదృష్టం కూడా సపోర్ట్ చేస్తుంది. అంతేగాని ఏమీ చెయ్యకుండా లక్క కలిసి రావాలంటే ఎలా? విజయం అనేది ఓవర్నైట్లో వచ్చేసేది కాదు, అది మనం పడిన కష్టానికి దక్కే ప్రతిఫలం. ఓకే, కష్టపడడం గురించి అర్థమైంది. మరి సైంటిఫిక్ టెంపర్ సంగతేంటి? అంటే శాస్త్రీయంగా ఆలోచించటం. దానికి సంబంధించి పిల్లలు ఒక ఫన్నీ క్వశ్చన్ అడిగారు. అసలు ఈ ప్రపంచంలో ఫస్ట్ సైంటిస్ట్ ఎవరు అని. భలే ఉంది గదా ప్రశ్న. దీనికి కలాం గారు ఏం చెప్పారో చూద్దాం రండి. వావ్, కలాం గారి ఆలోచనా విధానం ఎంత బావుందో కదా. ఆయనేమన్నారంటే, మొదటి సైంటిస్ట్ ఎవరో కాదు, ఒక చిన్న పిల్లాడే అట. ఎందుకంటే పిల్లల దగ్గర ఎప్పుడు ప్రశ్నలు రెడీగా ఉంటాయి. వాళ్ళ ప్రశ్నలకు అంతముండదు. అసలు సైన్స్కి పునాదే ఆ ప్రశ్నలు కదా. అయితే ఇది ఆయన ఊరికే చెప్పిన మాట కాదు, ఏదో థీరీలా చెప్పేలేదు. ఇది ఆయన లైఫ్లో స్వయంగా ఎక్స్పీరియన్స్ చేసిన నిజం. ఆయన చెప్పిన ఆ మాటల వెనుక ఆయన చిన్ననాటి అనుభవాలు ఉన్నాయి. ఈ సంఘటన ఆయన 5వ తరగతిలో ఉన్నప్పుడు జరిగిందట. వాళ్ళ టీచర్ శ్రీ శివసుబ్రహ్మణ్య అయ్యర్ గారు పక్షులు ఎలా ఎగురుతాయో చూపించడానికి క్లాస్ మొత్తాన్ని రామేశ్వరం బీచ్కి తీసుకెళ్లారు. ఆ రోజు ఆయన చూసిన ఆ దృశ్యం, అది తన మనసులో అంత బలంగా నాటుకుపోయిందట. అప్పుడే సైన్స్ చదవాలనే ఇన్స్పిరేషన్ వచ్చిందని కలాం గారే చెప్పారు. ఓకే, సక్సెస్, సైన్స్, వీటి గురించి తెలుసుకున్నాం, బావుంది. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైందేంటి? ఒక మంచి మనిషిగా ఉండటం. మరి కలాం గారి దృష్టిలో ఒక మంచి మనిషికి ఉండాల్సిన లక్షణాలేంటి? ఆయన ఆలోచనల్లో కరుణ, మంచి గుణాలు ఎలాంటి పాత్ర పోషించాయో ఇప్పుడు చూద్దాం. మళ్ళీ పిల్లల నుంచే ఇంకో అద్భుతమైన ప్రశ్న, మేం మంచి మనుషులుగా ఎలా మారాలి అని అడిగారు. చూడండి, ఎంత సింపుల్గా ఉన్నా ఎంత డీప్ క్వశ్చన్ ఇది. దీనికి కలాం గారిచ్చిన సమాధానం కూడా అంతే లోతైనది. మంచి మనిషిగా మారడానికి ఆయన ఒక ఫార్ములా లాంటిది చెప్పారు. అదేంటంటే, 1 హార్డ్వర్క్, 2 సైంటిఫిక్గా ఆలోచించడం, 3 వీటికి స్పిరిచువాలిటీని అంటే ఆధ్యాత్మికతను జోడించడం, అన్నింటికన్నా ముఖ్యంగా 4ది ఎదుకివాళ్లలో మంచిని వెతకడానికి ప్రయత్నించడం. అయితే ఇక్కడొక డౌట్ రావచ్చు, ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ అంటే ఏంటి అని. ఆయన ఉద్దేశంలో సింపుల్గా చెప్పాలంటే మతపరమైన విలువల మీద గౌరవం ఉండటం, వాటిని అప్రిషియేట్ చేయటం. మరి ఆయన జీవితంలో అత్యంత హ్యాపీయెస్ట్ డే ఏది? ఈ ప్రశ్న ఆయనకు నిజంగా సంతోషాన్నిచ్చేది ఏంటో మనకు చూపిస్తుంది. ఈ ఒక్క జవాబుతో ఆయన మనసు ఎలాంటిదో మనకు తెలిసిపోతుంది. ఆయన ఏం చెప్పారంటే, ఒకసారి పోలియోతో బాధపడేవాళ్ల కోసం కాలిపర్స్ తయారు చేసే డాక్టర్లతో కలిసి పనిచేశారట. ఆ కాలిపర్స్ అందుకున్నప్పుడు వాళ్ల ముఖాల్లో కనిపించిన ఆనందం చూడటం, అదే తనకు నిజమైన పరమానందం అని చెప్పారు. ఇక్కడ ఆయన ఆనందం అనలేదు, పరమానందం అన్నారు. అంటే బ్లెస్. ఇది మామూలు సంతోషం కాదు, దానికంటే ఎంతో ఉన్నతమైన ఒక ఫీలింగ్. ఇతరుల ముఖాల్లో ఆ సంతోషాన్ని చూసినప్పుడు తనకు అంత గొప్ప అనుభూతి కలిగిందని చెప్పారు.
అసలు ఈ కథలో క్యాలిపర్స్ అనే పదం వాడారు కదా, అవేంటంటే సరిగ్గా నడవలేని వాళ్లకి కాళ్లకు సపోర్ట్గా పెట్టే మెటల్ రాడ్స్ లాంటివి. ఈ విషయం తెలిస్తే ఆ కథలోని ఎమోషన్ మనకు ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. మంచి మనిషికి ఉండాల్సిన లక్షణాల్లో ధైర్యం కూడా చాలా ముఖ్యం. మరి కలాం గారి దృష్టిలో కరేజ్ అంటే ఏంటి? అసలైన ధైర్యం అని దేన్నంటారు? ఆయన ఇచ్చిన డెఫినేషన్ చూడండి, ఎంత సింపుల్ అండ్ పవర్ఫుల్గా ఉందో. మన సేఫ్టీ గురించి మనం ఆలోచించకుండా ఇతరులను ఒక ప్రమాదం నుంచి కాపాడటమే నిజమైన ధైర్యం. అంతే. ఇప్పటిదాకా మనం ఆయన ఫిలాసఫీ, ఆయన ఆలోచనల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా ఆయన మన దేశ పౌరులకు, ముఖ్యంగా యూత్కి ఇచ్చిన ఒక కాల్ టు యాక్షన్, అంటే ఒక కార్యాచరణ పిలుపు గురించి చూద్దాం. ఎప్పటిలాగే పిల్లల నుంచే ఒక సూటి ప్రశ్న వచ్చింది, భారత పౌరులకు మీవిచ్చే మెసేజ్ ఏంటి అని. ఈ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఒక ప్రాక్టికల్ మెసేజ్ ఇచ్చారు. అదేంటో చూద్దాం. ఆయన సమాధానం ఏదో సింపుల్ కొటేషన్లా లేదు. అది దేశ యువత కోసం ఆయన తయారు చేసిన ఒక 10 పాయింట్ల ప్రమాణం, అంటే ఒక ఓత్. ఇది ప్రతి ఒక్కరి పర్సనల్ కమిట్మెంట్ని కోరుతుంది. ఆ ప్రమాణంలో చాలా పాయింట్సున్నాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ చూద్దాం. కనీసం 10 మందికి చదవడం, రాయడం నేర్పించాలి. కనీసం 10 మొక్కలు నాటి అవి పెరిగేలా చూసుకోవాలి. మతం, కులం, భాష పేరుతో తేడాలను అస్సలు సపోర్ట్ చేయకూడదు. మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడేవాళ్లకు ఫ్రెండ్లా ఉండాలి. మన దేశం, మన వాళ్లు సాధించిన విజయాన్ని గర్వంగా సెలబ్రేట్ చేసుకోవాలి. చూశారా, ఇవన్నీ ఎంత ప్రాక్టికల్గా ఉన్నాయో? ఇవన్నీ మనం కూడా చేయగలిగే పనులే కదా. నిజంగా కలాం గారి మాటలు వింటుంటే ఎంత ఇన్స్పిరేషన్ వస్తుందో కదా. ఆయన మనకొక దారి చూపించారు. మరి ఆయన చూపిన ఈ మార్గంలో మనం ఏ పనితో మొదలుపెట్టొచ్చు? ఈ లిస్ట్లోంచి ఏ ఒక్క మంచి పనైనా ఈరోజు మనం స్టార్ట్ చేయగలమా? ఒక్కసారి ఆలోచిద్దాం. ఈరోజు మనం ఒక చాలా సింపుల్ కాని చాలా అందమైన కవిత గురించి మాట్లాడుకుందాం. అసలు దాని వెనుకున్న కథేంటి? చూడ్డానికి ఇదొక చిన్న పిల్లలాటలా కనిపిస్తుంది, కాని చివరకొచ్చేసరికి మనుషుల మధ్య సంబంధాల గురించి ఒక గొప్ప ఆశను మనలో రేగెత్తిస్తుంది. ఇక్కడి నుంచే మన ప్రయాణం మొదలవుతుంది. చూడండి, ఒక పిల్లాడు ఎంత శ్రద్ధగా తన కాగితపు పడవలని ఆ పారె ఏటిలోకి ఒక్కొక్కటిగా వదులుతున్నాడో. ఇది ఏదో సరదాకి ఆడే ఆటలా లేదు గదూ. ఇది రోజూ చేసే ఒక పనిలా, ఒక అలవాటులా మారిపోయింది. సరే, ఈ కవితనే ఒక ప్రయాణంలా ఊహించుకుందాం. ఇది ఎలా మొదలవుతుందంటే ఒక పిల్లాడి చిన్ననాటి సరదాతో. మనలో చాలామందికి ఇలాంటి అనుభవాలు ఉండే ఉంటాయి కదా. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే ఆ పడవలు ఖాళీగా వెళ్లట్లేదు. ఆ పిల్లాడేం చేస్తున్నాడు? తన తోటలో పూసిన పారిజాత పువ్వుల్ని వాటిలో నింపుతున్నాడు. అంటే తన ప్రపంచంలోని ఒక అందమైన భాగాన్ని, తన ఆశను ఆ పడవతో పాటు పంపిస్తున్నాడనమాట. అంటే అది కేవలం ఒక ఆటబొమ్మ కాదు, అది ఆ పిల్లాడి ప్రపంచంలోని ఒక అమూల్యమైన కానుకను మోసుకెళ్తున్న ఒక చిన్న నౌక. తెల్లవారుజామున పూసిన ఆ పువ్వులు రాత్రికల్లా సురక్షితంగా ఎక్కడికో చేరాలని ఆశిస్తున్నాడు. అయితే ఆ పడవలు పువ్వుల్ని మాత్రమే మోసుకెళ్లట్లేదు, వాటితో పాటు ఒక సందేశాన్ని కూడా తీసుకువెళ్తున్నాయి. అసలు సందేశం ఏంటి? దాని వెనకున్న అసలర్థమేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఆ పిల్లాడు తన గుర్తింపుని ఆ పడవకి ఎలా జతతీస్తున్నాడో. తన పేరు, తను ఉండే ఊరి పేరు, ఇవి కేవలం అక్షరాలు కావు, అవి అతని ఉనికికొక గుర్తు. ఎందుకు రాస్తున్నాడో అలా? ఎందుకంటే తాను ఎవరో, ఎక్కడినుంచి వచ్చాడో ఈ ప్రపంచానికి తెలియజేయాలనే ఒక బలమైన కోరిక, తనని ఎవరో ఒకరు గుర్తించాలి అనే ఒక చిన్న ఆశ దాని వెనుక దాగి ఉంది. ఈ ఒక్క వాక్యంలో ఆ పిల్లాడి ఆశ మొత్తం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒక కనెక్షన్ కోసం పడే తపన. ఆ పడవలెక్కడికి వెళ్తాయో, ఎవరికి దొరుకుతాయో తెలీదు, కాని వాటిని కనుక్కున్న వాళ్లు తన గురించి తెలుసుకుంటారని బలంగా ఆశిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇదే ఈ కవిత యొక్క గుండె. మనందరిలోనూ ఉంటుంది కదా ఇతరులతో కనెక్ట్ అవ్వాలనే కోరిక. ఆ యూనివర్సల్ ఫీలింగ్ని ఈ కవిత ఎంత అందంగా పట్టుకుందో చూడండి. సరే, ఇంత సింపుల్గా అనిపించే ఈ ప్రయాణం వెనుక ఇంత లోతైన భావముంది. మరింత గొప్పగా చెప్పగలిగిన ఆ రచయిత ఎవరు? ఇంత అందమైన పదాల వెనుకున్న ఆ గొంతు ఎవరిదో తెలుసుకునే సమయమొచ్చింది. ఇప్పుడు ఈ కవితను రాసిన ఆ గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఆయనే రవీంద్రనాథ్ ఠాకూర్. చూడ్డానికి ఎంత గౌరవప్రదంగా ఉన్నారో. ఒకవైపు ఇంత గొప్ప వ్యక్తి,
మరోవైపు ఒక చిన్న పిల్లాడి మనసులోంచి వచ్చిన అంత సింపుల్ కవిత. ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే ఆయన ప్రతిభకు నిదర్శనం. అంటే చాలా మామూలు విషయాల్లో కూడా ఆయన ఎంత లోతైన అర్థాన్ని చూడగలరో మనకు అర్థమవుతుంది. ఓకే, కవి ఎవరో తెలిసింది కదా, మరి ఆయన ప్రాముఖ్యత ఏంటి, ఆయన మనకు వదిలి వెళ్లిన వారసత్వం ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఠాగూర్ అంటే కేవలం ఒక కవి అనుకుంటే పొరపాటే. ఆయన ఒక సృజనాత్మక శక్తి. ఆయన ఒక బెంగాలీ కవి, ఒక గొప్ప కథారచయిత, పాటలు రాశారు, స్వరపరిచారు కూడా. అంతేకాదు నాటకాలు, వ్యాసాలు రాశారు, చివరికి చిత్రకారుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక ఆల్రౌండర్. నిజానికి 20వ శతాబ్దం మొదట్లో భారతదేశంలోనే అత్యుత్తమ సృజనాత్మక కళాకారులలో ఒకరిగా ఆయన్ని గుర్తించారు. ఆయన రచనలు మన సంస్కృతి మీద, సాహిత్యం మీద చాలా బలమైన ప్రభావాన్ని చూపించాయి. 1913 ఈ సంవత్సరం చాలా ప్రత్యేకం. ఇది కేవలం ఠాగూర్ జీవితంలోనే కాదు, యావత్ ప్రపంచ సాహిత్య చరిత్రలోనే ఒక ముఖ్యమైన మైలురాయి. ఇంతకీ ఆ సంవత్సరం ఏం జరిగిందంటే, ఆయనకు సాహిత్యంలో నోబెల్ బహుమతి వచ్చింది. అసలు విషయమేంటంటే, ఈ ఘనత సాధించిన మొట్టమొదటి నాన్ యూరోపియన్ ఆయనే. ఆయనతోనే ఆసియా సాహిత్యానికి ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద గుర్తింపు వచ్చింది. అంత గొప్ప చరిత్రున్న ఠాగూర్ రాసిన ఈ చిన్న కవిత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు నిలిచిపోయిందో ఇప్పుడు ఆలోచిద్దాం. ఎందుకంటే ఇది ఒక యూనివర్సల్ ట్రూత్ అని మనకు చెప్తుంది. ఒక చిన్న కాగితపు పడవలాంటి సృష్టి కూడా మన గుర్తింపుని, మన ఆశల్ని మనకు అందని దూరాలకు తీసుకెళ్లగలదు అనే శక్తివంతమైన విషయాన్ని ఇది చూపిస్తుంది. అంటే మనం చేసే చిన్న పనులు కూడా ఎంత పెద్ద ప్రభావాన్ని చూపించగలవో ఇది మనకు గుర్తుచేస్తుంది. మరిదంతా విన్నాక ఒక ప్రశ్న మిగిలిపోతుంది. మన జీవితంలో మనం పంపే కాగితపు పడవలు ఏవి? వాటిలో మనం ఎలాంటి ఆశలను నింపుతున్నాం? మనం ఈ ప్రపంచంలోకి ఎలాంటి సందేశాన్ని పంపిస్తున్నాం? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఒక్కసారి ఆలోచించండి. ఒక స్కూల్ ప్లేలో చెప్పిన కొన్ని డైలాగ్స్ ఒకరి జీవితాన్నే మార్చేయగలవా? ఈ రోజు మనం 5వ తరగతి టెక్స్ట్ బుక్లోని ఒక చిన్న కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇదేదో పిల్లల పాఠమని అనుకోవద్దు. ఇన్స్పిరేషన్ అనేది ఎంత పవర్ఫుల్గా ఉంటుందో, అది మనల్ని ఎలా కదిలిస్తుందో చెప్పి ఒక సూపర్ ఎగ్జాంపుల్ ఇది. ఈ ప్రశ్నతోనే మనం అమీనా అనే ఒక అమ్మాయి ప్రపంచంలోకి వెళ్తాం. తన స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ మధ్యలో ఉంది తను. ఆ రోజు తన జీవితాన్ని మార్చేసే ఒక అనుభవం ఎదురవుతుందని తనకు అస్సలు తెలీదు. అంతా రెడీగా ఉంది. స్కూల్ మొత్తం ఒక పండగ వాతావరణంలో మునిగిపోయింది. అందర్లాగే అమీనా కూడా ఆ సెలబ్రేషన్స్ని ఎంజాయ్ చేస్తోంది. కాని ఆ సందడిలోనే తన ఫ్యూచర్కి దారి చూపించి ఒక ప్రోగ్రాం జరగబోతోందని తనకు తెలీదు. అంతా మొదలైంది ఒక స్కూల్ ప్లేతో. అమీనా ఫ్రెండ్స్ అద్భుత మహిళలు అనే ఒక రోల్ ప్లే చేశారు. ఇక అమీనా మాటల్లోనే చెప్పాలంటే అది తన మనసుని హత్తుకుపోయింది. ఇంతకీ ఆ ప్లేలో అంత పవర్ఫుల్గా ఏముంది చూద్దాం రండి. ఆ ప్రదర్శన స్టార్ట్ అయింది సేవకి, కరుణకి మారుపేరైన మదర్ థెరీసాతో. కేవలం మాటలతో కాదు, చేతలతో ప్రపంచాన్ని ఎలా మార్చవచ్చో చూపించడానికి ఇది ఒక పర్ఫెక్ట్ స్టార్ట్. ఆమె మెసేజ్ చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఇదేదో కోట్ కాదు, యాక్షన్ తీసుకోమని చెప్పే ఒక పిలుపు. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మార్పు తీసుకురావడానికి మనకే పవర్ ఉందని గుర్తుచేసే ఒక బలమైన వాక్యం. సర్వీస్ నుంచి మనమిప్పుడు యాంబిషన్ అంటే ఆశయం వైపు వెళ్దాం. కల్పనా చావ్లా అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి భారతీయ మహిళ. ఆమె ఒక ఆస్ట్రోనాట్ మాత్రమే కాదు, కలలు కనడానికి ధైర్యం చేసే ప్రతి అమ్మాయికి ఒక సింబల్. ఆమె మాటల్లో ఎంత పవరుందో కదా. ఇదేదో సెల్ఫ్ హెల్ప్ అడ్వైస్ లాంటిది కాదు. లిమిట్స్ని బ్రేక్ చేయడానికి, మన కలలు అసాధ్యమని ఎవ్వరూ చెప్పలేరని మనకు మనమే చెప్పుకునే ఒక మంత్రమిది. సరే, స్పేస్ నుంచి ఇప్పుడు మనం నంబర్స్ ప్రపంచంలోకే వచ్చేద్దాం. హ్యూమన్ కంప్యూటర్గా ఫేమస్ అయిన శకుంతలాదేవి. ఆమె ఇంటెలిజెన్స్ అసాధారణమైనది. మనిషి మెదడుకి ఎంత పవరుందో చెప్పడానికి ఆమె ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. కానీ ఎంత టాలెంట్ ఉన్నా సరిపోదు గదా. శకుంతలాదేవి మనకు అదే గుర్తు చేస్తున్నారు. ఆ టాలెంట్కి కంటిన్యూయస్ ఎఫర్ట్ అంటే నిరంతర కృషి కూడా తోడవ్వాలి. టాలెంట్కి హార్డ్వర్క్కి మధ్య ఉన్న లింక్ ఏంటో ఇక్కడ మనకు తెలుస్తుంది. మన జర్నీ ఇప్పుడు ఆర్ట్స్, కళల వైపుకు మళ్ళింది.
మ్యూజిక్ ప్రపంచంలో ఒక లెజెండ్ ఎంఎస్ సుబ్బులక్ష్మి. ఆమె వాయిస్ లక్షలాది మందిని మ్యాజిక్ చేసింది. ఆమె డిసిప్లిన్ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. ఈ సామెత మనందరికీ తెలిసిందే, కానీ ఇందులో ఎంత నిజముందో కదా. కలలు కనడం, నమ్మడం, కష్టపడటం ఇవన్నీ ఒక ఎత్తైతే ఆ స్కిల్ని పదే పదే ప్రాక్టీస్ చేయడం వల్లే మనం పర్ఫెక్షన్ సాధిస్తాం. సంగీతం తర్వాత మరో అద్భుతమైన కళ క్లాసికల్ డాన్స్. ఫేమస్ డాన్సర్ యామిని కృష్ణమూర్తి. ఆమె ప్రతి మూమెంట్లోనూ ప్యాషన్ కనిపిస్తుంది. మనం చేసే పన్ని ఇష్టపడితే హార్డ్వర్క్ చేయడానికి అదే అతిపెద్ద మోటివేషన్ అని ఆమె మనకు చూపిస్తున్నారు. ఆమె చెప్పిన మాట కూడా దాదాపు అలాంటిదే. కానీ ఒక్క చిన్న చాలా ముఖ్యమైన పాయింట్ యాడ్ చేశారు. అదే శ్రేష్ఠత, అంటే ఎక్సలెన్స్. ఇది కేవలం సక్సెస్ గురించి కాదు, మనం ఏ ఫీల్డ్లో ఉన్నా అందులో టాప్కి వెళ్లడం గురించి. సరే, ఆర్ట్స్ నుంచి ఇప్పుడు యాక్టివిజం వైపు వెళ్దాం, కానీ క్రియేటివిటీని వదలకుండా. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన సరోజినీ నాయుడు. ఆమె ఒక కవయిత్రి, ఒక లీడర్, విజన్ యొక్క పవర్కి ఒక సింబల్. వావ్, ఎంత ఎంకరేజింగ్గా ఉంది కదా ఈ మాట. సరోజినీ నాయుడు చెప్పేది ఏంటంటే, పోయట్రీ లేదా ఏదైనా క్రియేటివ్ వర్క్ అనేది కొంతమందికే సొంతం కాదు. మనలో ప్యాషన్, విజన్, క్రియేటివిటీ ఉంటే ఆ పవర్ మనలో కూడా ఉంది. ఇక ఇప్పుడు నేరుగా మనం చరిత్రలోకి వెళ్ళిపోదాం. ధైర్యానికి మారుపేరుగా నిలిచిన ఒక రాణిని కలవడానికి. ఝాన్సీ లక్ష్మీబాయి. 1857 తిరుగుబాటులో ఆమె చూపిన హీరోయిజం తరతరాలుగా మనకు ఇన్స్పిరేషన్ ఇస్తూనే ఉంది. ఆమె ఇచ్చిన పిలుపు చూడండి, అది ఇప్పటికీ మనకు విలిపిస్తూనే ఉంది. ఇది కేవలం యుద్ధభూమి గురించే కాదు, మన నమ్మకాల కోసం, మన సమాజం కోసం, ఏది కరెక్ట్ అనిపిస్తే దానికోసం నిలబడ్డం గురించి. చరిత్ర నుంచి ఇప్పుడు ప్రెజెంట్ డేకి వస్తే ఈ ప్రదర్శన ఒక మోడర్న్ వారియర్తో ముగుస్తుంది. మ్యాగ్నిఫిసెంట్ మేరీ కామ్. ఆమె ఫిజికల్ స్ట్రెంగ్త్కి మాత్రమే కాదు, తన మైండ్ పవర్కి కూడా చాలా ఫేమస్. అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్ ఇక్కడే ఉంది. కలలు, హార్డ్ వర్క్, ప్రాక్టీస్, ధైర్యం ఇవన్నీ ఎక్కడ్నుంచొస్తాయి? ఒక స్ట్రాంగ్ మైండ్ నుంచే, ఒక దృఢమైన సంకల్పం నుంచే. ఇదే మేరీ కామ్ మనకిచ్చే అల్టిమేట్ లెసన్. సో ఓవరాల్గా ఈ వండరస్ విమెన్ అందర్నుంచి మనం నేర్చుకున్నది ఏంటి? వాళ్ళందరి మెసేజెస్ని కలిపి చూస్తే అది సక్సెస్కి ఒక కంప్లీట్ గైడ్లా ఉంది. సర్వ్ చేయండి, అసాధ్యాన్ని నమ్మండి, ప్రాక్టీస్ చేయండి, ధైర్యంగా ఉండండి, అన్నింటికన్నా ముఖ్యంగా మైండ్ని స్ట్రాంగ్గా ఉంచుకోండి. ఇవన్నీ వేర్వేరు మాటల్లా అనిపించినా అన్నీ కలిపితే ఒకే ఒక సక్సెస్ ఫార్ములా. సరే, ఇన్ని గొప్ప మాటలు విన్నాం కదా, మరివన్నీ కేవలం స్టేజీ మీదే ఆగిపోయాయా? అస్సలు కాదు. ఇప్పుడు మనం కథలోకి వెనక్కి వస్తున్నాం, అమీనా దగ్గరికి. ఆ ప్రదర్శన కేవలం అమీనాని మాత్రమే కాదు, ఆమె తల్లిదండ్రుల్ని కూడా మార్చేసింది. ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో వాళ్లకు కొత్తగా అర్థమైంది. ఆ తర్వాత జరిగింది అసలు మ్యాజిక్. వాళ్ల తల్లిదండ్రులు అమీనాతో అన్న మాటలివి. ఇది కేవలం ఒక మాట కాదు, అది ఆమె భవిష్యత్తుకు తెరిచిన ఒక కొత్త దారి. గుర్తుంది కదా, మనం మొదట్లో ఒక ప్రశ్న అడిగాం, కొన్ని నాటక సంభాషణలు ఒక జీవితాన్ని మార్చగలవా అని. ఇదిగో ఇదే సమాధానం. అమీనా కథ మనందరికీ ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. మహాత్మాగాంధీ చెప్పినట్టు ఆ నాటకంలోని అమ్మాయిలు మార్పుకు ఒక ఎగ్జాంపుల్గా నిలిచారు. వాళ్లు అమీనా జీవితంలో మార్పును ఇన్స్పైర్ చేశారు. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఒకటే, మనం ఎవరికి స్ఫూర్తినివ్వబోతున్నాం? సరే, ఈరోజు మనం ఓ చక్కటి కథ గురించి మాట్లాడుకుందాం. కథ పేరు వివేకవంతమైన తీర్పు. పేరు వినగానే ఇదేదో పాత కథ కదా అనిపించొచ్చు, కానీ ఇందులో న్యాయం, విలువ లాంటి విషయాల గురించి చాలా లోతైన ఆలోచన ఉంది. రండి చూద్దాం. ఈ కథ మొదలవ్వడమే ఒక భలే విచిత్రమైన ప్రశ్నతో మొదలవుతుంది. అదేంటంటే, ఒక వాసనకు వెలకట్టగలమా? దాని ఖరీదెంత? వినడానికి కాస్త చిత్రంగా ఉంది కదూ, కానీ మన కథ మొత్తం ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే తిరుగుతుందన్నమాట. సరే, మరి కథలోకి వెళ్ళిపోదామా? కథలో మన ముఖ్య పాత్ర ఎవరో చూద్దాం. కథ మొదలయ్యేది ఒక పేద ప్రయాణికుడితో. పాపం, అతని పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఆలోచించండి, 2 రోజులుగా కడుపులో అన్నం లేదు, జేబు వెతుక్కుంటే ఒక్క పైసా కూడా లేదు.
ఆఖరికి తన దగ్గర మిగిలిందేంటంటే ఒకే ఒక్క ఎండు రొట్టె ముక్క, అంతే. సరిగ్గా అప్పుడే అలా నీరసంగా నడుస్తుండగా దగ్గర్లో ఉన్న ఒక భోజనశాల నుంచి ఘుమఘుమలాడే మీట్ బాల్స్ వాసన వస్తోంది. అబ్బా, ఆ వాసన గాల్లో అలా తేలి వస్తుంటే ఊహించుకోండి, ఒకవైపు కడుపులో ఆకలి దహించేస్తోంది, మరోవైపు ఇలాంటి అద్భుతమైన వాసన. పాపం, ఆ రెండిటి మధ్య అతను ఎంత నలిగిపోయి ఉంటాడో. అయితే అంత ఆకలితో ఉన్నప్పుడు ఏదైనా చిన్న అవకాశం దొరికితే ఏం చేస్తారు? సరిగ్గా ఇక్కడే మన కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. ఆ ప్రయాణికుడు ఏం చేశాడో తెలుసా? చాలా అమాయకంగా తన దగ్గరున్న ఆ ఎండు రొట్టె ముక్కను తీసి ఆ వంట చేస్తున్న కుండ మీద పెట్టాడు. ఎందుకంటే ఆ వచ్చే ఆవిరిలోని వాసన తన రొట్టెకు పడితే కనీసం ఆ వాసనతో అయినా తినొచ్చు కదా అని. చూశారా, ఎంత చిన్న ఆశే, ఎవరికీ హాని చేయని ఒక చిన్న ఆనందం, అంతే. కానీ కథ ఇక్కడే అడ్డం తిరిగింది. అది చూసిన ఆ భోజనశాల యజమానికి పట్టరాని కోపం, దురాశ వచ్చేశాయి. వెంటనే ఆ ప్రయాణికుణ్ణి గట్టిగా పట్టుకుని, నా వంట వాసన పీల్చావు కదా, దానికి డబ్బులు కట్టు అని గట్టిగా అరిచాడు. ఆలోచించండి, వాసనకు డబ్బులా? అంతే, కేవలం ఒక వాసన పీల్చినందుకు విషయం ఏకంగా కోర్టుమెట్లెక్కింది. పాపం ఆ ప్రయాణికుడిని మ్యాజిస్ట్రేట్ దగ్గరకు ఈడ్చికెళ్లారు. సరే, ఇప్పుడు కథ కోర్టు గదికి చేరింది. మరి ఇంత విచిత్రమైన కేసుని న్యాయస్థానం ఎలా తేలుస్తుందో చూద్దాం. ఆ రోజు మేజిస్ట్రేట్ స్థానంలో ఉన్నది మరెవరో కాదు, నస్రుద్దీన్. ఆయనందరూ పండితుడు అని పిలుస్తారు. అంటే బాగా చదువుకున్న తెలివైన వ్యక్తి అని అర్థమన్నమాట. ఇప్పుడు చూడండి, మ్యాజిస్ట్రేట్ ముందు రెండు పక్షాల వాదనలు. ఒకవైపు ఆ యజమాని, అయ్యా, ఇతను నా మీట్ బాల్స్ వాసనను దొంగిలించాడు అని ఆరోపిస్తున్నాడు. మరోవైపు ఆ ప్రయాణికుడు, అయ్యా, నేను చాలా పేదవాణ్ణి, నేను డబ్బులు కట్టలేను అని ప్రాధేయపడుతున్నాడు. ఇక ఇప్పుడు అసలు విషయం మొదలవుతుంది. మన పండితుడు రంగంలోకి దిగుతాడు. ఆయన ఈ సమస్యను పరిష్కరించిన తీరు నిజంగా ఎవరూ ఊహించలేరు. పండితుడు ఆ ప్రయాణికుడు వైపు తిరిగి ఒక మాటంటాడు, నువ్వేం కంగారుపడకు, నీ తరఫున ఆ డబ్బు నేనే కడతాను. ఈ మాట వినగానే ప్రయాణికుడికి ప్రాణం లేచొస్తుంది. అదే సమయంలో ఆ దురాశపరుడైన యజమాని ముఖంలో డబ్బులు వస్తున్నాయన్న ఆనందం. సరే, ఇక చెల్లింపు సమయం వచ్చింది. పండితుడు తన జేబులో చెయ్యి పెట్టి బయటకు తీసింది కేవలం 2 పైసలు. అయితే ఆ డబ్బుని నేరుగా యజమానికివ్వలేదు. పండితుడు చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. ఆ 2 నాణేలని తన చేతుల్లో వేసుకుని ఆ యజమాని కుడి చెవి దగ్గర గలగలమని శబ్దం చేశాడు. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. శబ్దం చేశాక యజమానిని సూటిగా అడిగాడు, ఏమైనా వినిపిస్తోందా అని. ఇంకేం చేస్తాడు యజమాని? తప్పక వినిపిస్తోంది అని ఒప్పుకున్నాడు. ఒక చెవితో సరిపెట్టలేదు. తన తీర్పులో ఎలాంటి లోపముండకూడదని పండితుడు మళ్లీ అదే పనిని ఈసారి యజమాని ఎడమ చెవి దగ్గర కూడా చేశాడు. అంటే చెల్లింపు 2 సార్లు జరిగిందని నిర్ధారించాడన్మాట. ఇక ఇక్కడితో ఈ కేసు అద్భుతమైన, ఎంతో న్యాయమైన ముగింపుకు వస్తుంది. అప్పుడు పండితుడు తన అసలైన తీర్పును వినిపించాడు. ఏమన్నాడంటే, మీట్ బాల్స్ వాసనకు డబ్బుల శబ్దం సరైన చెల్లింపు. భలే ఉంది కదూ! కంటికి కనిపించని నేరానికి చెవికి వినిపించే శిక్ష. పండితుడు తన తీర్పును ఇంకాస్త వివరించాడు. అతను దొంగిలించింది కంటికి కనిపించని వాసన, కాబట్టి దానికి చెల్లింపు కూడా చేతికి అన్నని డబ్బుల శబ్దమే సరైంది. పైగా నీకు 2 సార్లు చెల్లించబడింది. అది నువ్వు అడిగిన దానికంటే చాలా ఎక్కువ అని తేల్చి చెప్పేశాడు. అంతే, న్యాయం నెగ్గింది. ఆ పేద ప్రయాణికుడు ఎలాంటి శిక్ష లేకుండా స్వేచ్ఛగా తన ప్రయాణాన్ని కొనసాగించడానికి అనుమతి పొందాడు. చూసారా, ఈ కథ వినడానికి సరదాగా ఉన్నా ఇది కేవలం ఒక నీతి కథ మాత్రమే కాదు. అసలు న్యాయమంటే ఏంటి, దాని స్వభావం ఎలా ఉండాలి అని మనల్ని ఆలోచింపజేస్తుంది. ఈ కథ మనకు ఏం చెప్తోందంటే, న్యాయం అంటే ఎప్పుడూ పుస్తకాల్లో రాసిన చట్టాలను గుడ్డిగా పాటించడం కాదు. కొన్నిసార్లు ఇలా సృజనాత్మకంగా, వివేకంతో కూడా ఆలోచించాల్సుంటుంది. మరి ఆ పండితుడిచ్చిన తీర్పు సరైనదే అనిపిస్తోందా? దీనిపై మీ అభిప్రాయమేంటి? ఊపిరి ఒకటే, కాని ఎదురుగా 7 ప్రత్యర్థులు.
గెలుపా ఓటమా తేలేది ఆ ఒక్క శ్వాసలోనే. ఇది కేవలం కండబలంతో ఆడే ఆట కాదండోయ్, ఊపిరిని జయించే తెలివి కూడా కావాలి. మరి పదండి, ఈరోజు మనం ఆ అద్భుతమైన కబడ్డీ ప్రపంచంలోకి ఓ లుక్కేద్దాం. కబడ్డీ కబడ్డీ వినడానికేదో మామూలు అరుపులా అనిపించొచ్చు, కానీ ఇదొక మంత్రం లాంటిదే. రైడర్ ఊపిరి, అతని ప్లాన్, అతని ధైర్యం అన్నీ ఆ ఒక్క శబ్దంలోనే ఇమిడి ఉంటాయి. అసలు విషయమేంటంటే ఆ కూత ఆగేంతవరకు ఆట కూడా ఆగదు. ఒక్కసారి ఆ సీన్ ఊహించుకోండి. ఒంటరిగా ఒక ప్లేయర్, తన ముందు 7 ప్రత్యర్థులు, ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని ఒక బలమైన గోడలా నిలబడ్డారు. వాళ్ళందర్నీ దాటుకుని వాళ్ళకి చిక్కకుండా మళ్లీ సేఫ్గా తిరిగి రావాలి. అబ్బా, ఆ టైంలో గ్రౌండ్లో ఉండే టెన్షన్ మామూలుగా ఉండదు కదా. మరి అంతమందిని ఒంటరిగా ఎదుర్కోటానికి వెళ్లే ఆ ధైర్యవంతుణ్ణి ఏమంటారు? అసలతని టార్గెట్ ఏంటి? ఈ ప్రశ్నతోనే కబడ్డీ ఆటలో అసలైన కిట్టేంటో తెలుసుకుందాం రండి. సరే, ఇప్పుడు మనం ఆటలో అత్యంత కీలకమైన భాగం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఈ కూత, ఈ ధాడి. ఇది గనక అర్థమైందంటే ఇక కబడ్డీ ఆట మొత్తం మన చేతుల్లో ఉన్నట్టే. ఇందాక మనం అనుకున్నాం కదా, ఆ ధైర్యవంతుడు ఎవరని? అతనే రైడర్. సెంటర్ లైన్ దాటి ఊపిరి బిగపట్టి కబడ్డీ కబడ్డీ అంటూ నాన్ స్టాప్గా కూత పెడుతూ ప్రత్యర్థుల కోటలోకి దూసుకెళ్లే వీరుడు. అతనే రైడర్ అన్నమాట. రైడర్ పని వినడానికి సింపుల్గా అనిపించొచ్చు, కానీ అది నిజంగా కత్తిమీద సాములాంటిది. చూడండి, అతను ముందు సెంటర్ లైన్ దాటాలి. ఆ తర్వాత ఒకే ఊపిరిలో కబడ్డీ అని కూత పెడుతూనే ఉండాలి. మధ్యలో ఎక్కడా ఆగకూడదు. అటూ ఇటూ కదులుతూ ఎట్లీస్ట్ ఒకరినైనా టచ్ చెయ్యాలి. ఆ తర్వాత వాళ్లకి చిక్కకుండా మెరుపు వేగంతో మళ్లీ తన సైడ్కి వచ్చేయాలి. ఇదంతా కేవలం 30 సెకండ్లలో జరిగిపోవాలి. వావ్! మరి డిఫెండర్ల పనేంటి? వాళ్ల లక్ష్యం ఒకటే, కానీ అది చాలా ఛాలెంజింగ్. అలా మెరుపులా దూసుకొచ్చే రైడర్ను వాళ్ల కోర్టు దాటకముందే ఎలాగైనా పట్టుకోవాలి. అతని ఊపిరి ఆగిపోయేలా, కూత ఆగిపోయేలా చేయాలి. ఓకే, అటాక్ ఎలా ఉంటుందో, డిఫెన్స్ ఎలా ఉంటుందో చూశాం కదా. ఇప్పుడు అసలు ఈ ఆట రూల్స్ ఏంటో తెలుసుకుందాం. వెల్కమ్ టు ద కోర్ట్. ముందుగా కబడ్డీ అనేది ఒక టీమ్ గేమ్. ఇందులో 2 టీమ్స్ ఒకదానితో ఒకటి తలపడతాయి. ప్రతి టీంలోనూ 7 ప్లేయర్స్ కోర్టులోకి దిగుతారు. అంటే ఒకేసారి 14 మంది మధ్య భీకరమైన పోరు జరుగుతుందన్నమాట. గేమ్ డ్యూరేషన్ విషయానికొస్తే మొత్తం 40 నిమిషాలు. 20 నిమిషాల చొప్పున 2 హాఫ్స్ ఉంటాయి. మధ్యలో ప్లేయర్స్కే రిలాక్స్ అవడానికి ఓ 5 నిమిషాల బ్రేక్ కూడా ఉంటుంది. సరే, ఇప్పుడు గేమ్ ఎలా నడుస్తుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, ఒక రైడర్ అటాక్ చేయడానికి సెంట్రల్ లైన్ దాడతాడు. వెంటనే అవతలి టీం అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ రైడర్ ఎవర్నైనా టచ్ చేసి సేఫ్గా వెనక్కి వస్తే వాళ్ళు అవుట్, రైడర్ టీంకి 1 పాయింట్. అదే రైడర్ గనక పట్టుబడితే అతను అవుట్, అవతలి టీంకి 1 పాయింట్. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఒక టీం సంపాదించిన ప్రతి పాయింట్కి వాళ్ల టీంలో అవుట్ అయిన ఒక ప్లేయర్ మళ్లీ ఆటలోకి వస్తాడు. రివైవల్ అన్నమాట. అందుకే కబడ్డీలో చివరి నిమిషం వరకు గెలుపు ఎవరిదో చెప్పడం చాలా కష్టం. కబడ్డీ అంటే కేవలం బాడీ పవర్ చూపించడం కాదు, ఇది మైండ్కి, మజిల్స్కి మధ్య జరిగే ఒక అద్భుతమైన జుగల్బందీ. ఈ ఆటలో ఉన్న అస్సలైన బ్యూటీ ఏంటో తెలుసా? దాని సింప్లిసిటీ. దీనికి ఖరీదైన బ్యాట్లు, బాల్స్, హెల్మెట్స్ ఇలాంటివి ఏమీ అక్కర్లేదు. జస్ట్ కొంచెం ఖాళీ ప్లేస్, ఆడాలనే గట్టి పట్టుదల ఉంటే చాలు, ఎవ్వరైనా సరే కబడ్డీ ఆడచ్చు. ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది, ఈ ఆటకి 2 వైపులున్నాయి. ఒకవైపు ఫిజికల్ స్ట్రెంగ్త్ అంటే చురుకుదనం, కండరాల బలం, ఊపిరిని ఎక్కువసేపు ఆపగలగడం ఇవన్నీ కావాలి. మరోవైపు మెంటల్ షార్ప్నెస్ అంటే టక్కున నిర్ణయాలు తీసుకోవడం, టీంని మేనేజ్ చేయడం ఇలాంటివి చాలా ముఖ్యం. అందుకే అంటారు, ఇది బలానికి, బుద్ధికి మధ్య జరిగే యుద్ధమని. ఇంత గొప్ప ఆట అసలు ఎక్కడ పుట్టింది? దాని జర్నీ ఎలా సాగింది? పదండి, ఇప్పుడు మనం కబడ్డీ యొక్క గతం, వర్తమానం, భవిష్యత్తు ఈ మూడింటిని ఒకసారి చూసొద్దాం. ఈ ఆట మూలాలు మన ప్రాచీన భారతదేశంలోనే ఉన్నాయి. అప్పట్నుంచే రకరకాల రూపాల్లో ఆడేవారు. ఇక 1930 నాటికి దీనికొక మోడర్న్ రూల్స్ వచ్చాయి. ఈ రోజునైతే ఏషియన్ గేమ్స్లో మనవాళ్లు దుమ్ము రేపుతున్నారు. ప్రో కబడ్డీ లీగ్స్ అయితే కోట్లాది మంది ఫ్యాన్స్ని సంపాదించుకుంది. అయితే
ప్రతి కబడ్డీ అభిమాని కల ఒక్కటే, ఎప్పటికైనా మన కబడ్డీని ఒలింపిక్స్లో చూడాలి అని. మన మట్టిలో పుట్టిన ఈ ఆట ఇప్పుడు గ్లోబల్ అయిపోయింది. బంగ్లాదేశ్కైతే ఇది నేషనల్ గేమ్. సౌత్ ఏషియన్ దేశాల్లో అయితే దీనికి తిరుగే లేదు. ముఖ్యంగా ప్రో కబడ్డీ లీగ్స్ వచ్చాక దీని క్రేజ్ ఖండాలు దాటిపోయింది. ప్రతి మ్యాచ్ను కోట్లాది మంది టీవీలకు అతుక్కుపోయి ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. సింపుల్ రూల్స్. ఆడేందుకు పెద్దగా ఖర్చేమీ ఉండదు. చివరి నిమిషం వరకు నరాలు తెగే ఉత్కంఠ. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న కబడ్డీ ఫ్యూచర్లో నెక్స్ట్ గ్లోబల్ స్పోర్ట్గా ఎదుగుతుందా? ఆలోచించాల్సిన విషయమే కదా. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన పుట్టినరోజు లేఖ గురించి మాట్లాడుకుందాం. ఇదో తండ్రి తన కూతురికి రాసింది. కానీ ఇది మామూలు లేఖ కాదు. ఇందులో బహుమతులు కూడా ఉన్నాయట. కాకపోతే మనం అనుకునే వస్తువులు కాదు, ఆలోచనలు. ఇంతకీ ఏంటా బహుమతులు? ఆ కథేంటో చూద్దామా? ఒక్కసారి ఈ మాటలు వినండి. పుట్టినరోజు బహుమతిగా ఎవరైనా ఇలాంటివి చెప్తారా? దాచాలనే కోరికంటే భయమని అర్థం. భయం మంచిది కాదు అని. సాధారణంగా హ్యాపీ బర్త్డే అని శుభాకాంక్షలు చెప్తాం కదా. కాని ఇక్కడేమో ఒక పెద్ద జీవిత పాఠం ఉంది. ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది. అసలు ఇదేం పుట్టినరోజు బహుమతి? పుట్టినరోజునాడు ఒక తండ్రి తన కూతురికి భయం గురించి, ధైర్యం గురించి ఎందుకు చెప్తాడు? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ఆ లేఖ రాసినప్పటి పరిస్థితుల్లోకి వెళ్ళాలి. అవి చాలా అసాధారణమైనవి. మొదటి భాగం, జైలు నుండి ఒక లేఖ. అవును, ఈ లేఖ వెనుక ఉన్న నేపథ్యం తెలిస్తే దాని విలువ మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ లేఖ రాసింది మరెవరో కాదు, జవహర్లాల్ నెహ్రూ. ఇక్కడ మనం చూస్తున్న చిత్రంలో ఆయన మహాత్మాగాంధీగారితో ఉన్నారు. అందరూ ఆయన్ని ప్రేమగా బాపూజీ అని పిలుచుకునేవారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం, వాళ్ల ఆదర్శాలు ఆనాటి స్వాతంత్ర్య పోరాటానికే ఒక చిహ్నం లాంటివి. మరి ఈ లేఖ ఎక్కడ్నుంచి రాశారు? నైనీ సెంట్రల్ జైలు, 1930వ సంవత్సరం. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నందుకు నెహ్రూ గారు అప్పుడు జైల్లో ఉన్నారు. పాపం, తన కూతురు ఇందిరా పుట్టినరోజుకు కూడా ఆమె దగ్గర లేరన్నమాట. అలాంటి పరిస్థితుల్లో భౌతిక బహుమతులు పంపలేరు కదా. అందుకే నెహ్రూ గారు ఒక శాశ్వతమైన బహుమతి ఇవ్వాలనుకున్నారు. అవేంటంటే మనసుకి, ఆత్మకే సంబంధించినవి. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, నా బహుమతులు జైలు యొక్క ఎత్తైన గోడలు కూడా ఆపలేనివి. సరే, ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం. మనస్సు యొక్క బహుమతులు. ఇక్కడ నెహ్రూగారు చేసింది కేవలం సలహాలివ్వడం కాదు, ఆయన తన కూతురుతో చర్చించాలనుకున్నారు. నిజానికి ఆయనకి ఉపన్యాసాలివ్వడం, మంచి సలహాలు పంచడమంటే అస్సలిష్టం లేదట. ఒక్కసారి ఆలోచించండి, 1930లలో ఒక తండ్రి ఇలా ఆలోచించడం ఎంత గొప్ప విషయం. కూతురికి సలహాలివ్వడం కాదు, ఒక స్నేహితుడిలా మాట్లాడాలనుకోవడం. ఇది ఆయన పెంపకంలో ఉన్న ప్రత్యేకతను చూపిస్తుంది. ఆయన ఉపన్యాసం అనే పదం వాడారు కదా, దాని అర్థం ఏంటంటే ఒక నైతిక విషయంపై ఒకరి వైపు నుంచే మాట్లాడటం అన్నమాట. ఆయనకు అలాంటి పద్ధతి ఇష్టం లేదు. ఆయనకు కావలసింది సలహా కాదు, ఒక సంభాషణ. నెహ్రూ గారు బలంగా నమ్మేదేంటంటే సత్యాన్ని కనుగొనాలంటే ఉపన్యాసాలు కాదు, చర్చలు జరగాలి. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలి. జ్ఞానమనేది ఎవరో మనకిచ్చేది కాదు, మన ఆలోచనలను పంచుకోవడం ద్వారా పుడుతుంది. ఆయన తన కూతుర్ని కూడా ఆ ఆలోచనా ప్రక్రియలో భాగం చెయ్యాలనుకున్నారు. ఇక మూడో విభాగానికి వస్తే కాంతిపుత్రిక. ఇప్పుడు మనం లేఖలోని అసలైన బహుమతుల దగ్గరికి వచ్చేశాం. ఆయన తన కూతురికి ఇచ్చిన ముఖ్యమైన సలహాలేంటో చూద్దాం. మొదటి బహుమతి పారదర్శకత. ఆయన ఏమన్నారంటే, రహస్యంగా ఏ పనీ చెయ్యొద్దు, దాచాలనుకునే పనుల జోలికి అస్సలు వెళ్ళొద్దు. అంటే ఏదీ దాచాల్సిన అవసరం లేని జీవితాన్ని గడపమని ఆయన కోరుకుంటున్నారు. భయం నుంచి బయటపడటానికి ఇదే మొదటి అడుగు. ఇక రెండవది, బహుశా అన్నిటికన్నా ముఖ్యమైనది, ధైర్యం. ధైర్యంగా ఉండు, మిగతావన్నీ వాటంతట అవే వస్తాయి. నెహ్రూగారి దృష్టిలో ధైర్యమే అన్ని మంచి లక్షణాలకు పునాది. ఒక్కసారి ధైర్యమొస్తే చాలు, మిగతావన్నీ అవే వస్తాయని ఆయన గట్టి నమ్మకం. మూడోది చూడండి, ఎంత అందమైన రూపకం. సూర్యుడితో స్నేహం చేయి మరియు వెలుగులో పనిచేయి. దీని అర్థం చాలా సింపుల్, బహిరంగంగా నిజాయితీగా జీవించడం.
చీకటికి రహస్యాలకు దూరంగా ఉంటూ వెలుగులో నడవమని చెప్పడం. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం గమనించాలి. నెహ్రూ గారు తన వ్యక్తిగత సలహాలను స్వాతంత్ర్యోద్యమ ఆదర్శాలతో కలిపారు. ఎందుకంటే బాపూజీ నాయకత్వంలోని ఉద్యమం మొత్తం సత్యం, పారదర్శకత మీదే నడిచింది. అక్కడ దాపరికాలకు అస్సలు చోటు లేదు. అదే సూత్రాన్ని తన కూతురు కూడా జీవితంలో పాటించాలని ఆయన కోరుకున్నారు. సరే, ఇప్పుడు చివరి విభాగానికి వచ్చాం. భారతదేశం కోసం ఒక సైనికురాలు. ఇంతకీ ఈ సలహాల వెనుక ఉన్న అసలు లక్ష్యమేంటి? అది కేవలం వ్యక్తిగతంగా ఎదగడం మాత్రమేనా? కాదు, అంతకంటే చాలా పెద్దది. ఆ లేఖలో ఆయన అత్యున్నత ఆకాంక్ష ఇదే: నువ్వు భారతదేశ సేవలో ఒక ధైర్యమైన సైనికురాలిగా ఎదగాలని కోరుకుంటున్నాను. చూశారా, తన కూతురు కేవలం ఒక మంచి వ్యక్తిగా ఉంటే చాలదు, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసే ధైర్యవంతులైన సైనికురాలిగా మారాలని ఆయన కలలు కన్నారు. వాళ్లు జీవిస్తున్నది మామూలు కాలంలో కాదని నెహ్రూ గారికి తెలుసు. అందుకే మనం చరిత్ర సృష్టిస్తున్నాం, ఇది మన కళ్ల ముందే జరగటం మన అదృష్టం అని తన కూతురికి గుర్తు చేశారు. ఆ గొప్ప చరిత్ర నిర్మాణంలో తన కూతురు కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించాలన్నది ఆయన ఆకాంక్ష. చివరగా ఈ సంతకం చూడండి. ఇది చూస్తే మనకొకటి గుర్తొస్తుంది. ఇది కేవలం ఒక చారిత్రక పత్రం కాదు, ఒక తండ్రి తన కూతురికి ఎంతో ప్రేమతో రాసిన ఒక వ్యక్తిగత లేఖ అని. నెహ్రూ గారి మరో అద్భుతమైన మాటతో దీన్ని ముగిద్దాం. సాహసించి పనిచేసేవారికే విజయం తరచుగా వరిస్తుంది. పరిణామాలకు భయపడే పిరికివారికి ఇది అరుదుగా లభిస్తుంది. నిజానికి ఆ లేఖ మొత్తం సారాంశమిదే: భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగడం. ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మన ముందు ఒక ప్రశ్న మిగులుతుంది. ఈ రోజుల్లో మనం ఒక మనస్సు యొక్క బహుమతి ఎవరికైనా ఇవ్వాలంటే అది ఏమై ఉంటుంది? వస్తువులు కాకుండా మనకు ఇష్టమైన వాళ్లకు మనం ఇవ్వగలిగే శాశ్వతమైన విలువలు, ఆలోచనలు ఏముంటాయి? కొన్నిసార్లు చాలా శక్తివంతమైన సందేశాలు చాలా సింపుల్గా ఉండే చోట్ల నుంచొస్తాయి. ఉదాహరణకి, ఒక 5వ తరగతి టెక్స్ట్ బుక్లో ఉన్న పాట. ఆ పాట పేరు వీ షాల్ ఓవర్కమ్. ఇది కేవలం కొన్ని పదాల కూర్పు కాదు, ఇది ఒక ఉద్యమానికే ఊపిరిగా మారింది. సో ఈరోజు మనం ఆ పాటలో ఉన్న పవర్ ఏంటో చూద్దాం. అవును, కొన్ని పాటలు జస్ట్ మ్యూజిక్ మాత్రమే కాదు, అవి ప్రామిసెస్. మనమిప్పుడు విశ్లేషించబోయే పాట సరిగ్గా అలాంటిదే. అది మార్పు వస్తుందని ఒక గట్టి వాగ్దానం చేస్తుంది. ఈ పాటకి ప్రాణమేంటంటే ఆశ. ఎన్ని కష్టాలున్నా సరే మంచి భవిష్యత్తొస్తుందనే ఒక ప్రగాఢమైన నమ్మకమే దీనికి పునాది. మరి ఆ నమ్మకం ఎక్కడ్నించొస్తుందో చూద్దాం. ఈ పదాలు ఎంత సింపుల్గా ఉన్నాయో చూడండి, కాని వీటిలో ఎంత పవర్ ఉందో. ఇది ఊరికే ఒక కోరిక కాదు, నా హృదయాంతరాలలో నేను నమ్ముతున్నాను అని చెప్పడమంటే అది ఒక అన్షేకబుల్ కాన్ఫిడెన్స్ అన్నమాట. పరిస్థితులు మారాలి అని కోరుకోవడం వేరు, అవి ఖచ్చితంగా మారతాయి అని బలంగా నమ్మడం వేరు. సరే, ఈ పాట భవిష్యత్తు మీద మనకు ఆశ కలిగిస్తుంది, బానే ఉంది. కాని అంతేకాదు, దాన్ని ఎలా సాధించాలో కూడా క్లియర్గా చెప్తుంది. ఆ దారిలో ఫస్ట్ స్టెప్ ఐక్యత. ఇక్కడ గమనించండి, ఈ పాట ఒక స్పెసిఫిక్ ప్రామిస్ చేస్తోంది. ఈ జర్నీలో ఎవరూ ఒంటరి కాదు, మనం అందరం కలిసి నడుస్తామని చెప్తోంది. అంటే మార్పు అనేది ఒక్కరి పోరాటంతో రాదు, అందరం కలిసికట్టుగా ప్రయత్నిస్తేనే వస్తుందని గుర్తు చేస్తోంది. సో ఇక్కడ పాయింట్ చాలా క్లియర్గా ఉంది కదా. విజయం అనేది ఒక్కరిది కాదు, అందరిది. ఒంటరిగా ఉంటే వీక్గా అనిపించొచ్చు, కాని అందరం కలిస్తే వచ్చే బలం మామూలుగా ఉండదు. ఆ ఐక్యతతోనే దేన్నైనా అధిగమించడం సాధ్యమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక పవర్ఫుల్ షిఫ్ట్ జరుగుతోంది. ఇప్పటిదాకా ఏదో ఒక రోజు అన్న పాట ఇప్పుడు ఈ రోజు అంటోంది. అంటే ఫ్యూచర్లో వచ్చే హోప్ నుంచి ప్రెజెంట్లో చూపించే ధైర్యానికి షిఫ్ట్ అయింది. భయాన్ని గెలవడం రేపు కాదు, ఇప్పుడే, ఈరోజే అని గట్టిగా ప్రకటిస్తోంది. ఇది మనకొక చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్తుంది. భయాన్ని చూసి పారిపోవడం కాదు, దాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే మనం గెలవగలం. అందుకే ఈ పాట కేవలం ఒక పాటలా మిగిలిపోలేదు, తరతరాలకు ధైర్యాన్నిచ్చే ఒక మంత్రంలా మారింది. సరే, ఈ పాటలో హోప్ ఉంది, యూనిటీ ఉంది, కరేజ్ ఉంది, అన్నీ బావున్నాయి. అసలు ఇంత గట్టి నమ్మకానికి ఇన్స్పిరేషన్ ఎవరు?
ఇంత పవర్ఫుల్ మాటల వెనుక ఉన్న ఆ గొంతు ఎవరిది? ఆయనే ఒక ఉద్యమానికే గొంతుకగా మారిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఈ పాటలో చెప్పిన ఆశ, ఐక్యత, ధైర్యం లాంటి విషయాలు కేవలం మాటలు కాదు. అవన్నీ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ జీవితంలో, ఆయన లీడర్షిప్లో మనకు కనిపిస్తాయి. మన టెక్స్ట్ బుక్లో చెప్పినట్టుగా మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఒక అమెరికన్ క్రిస్టియన్ మినిస్టర్ మరియు యాక్టివిస్ట్. ఆయన సివిల్ రైట్స్ మూవ్మెంట్లో ఒక పెద్ద లీడర్గా ఎదిగారు. ఆయన నాయకత్వంలోనే చేయి చేయి కలిపి నడవడం అనే మాటకు అస్సలైన మీనింగ్ వచ్చింది. సరే, ఇప్పుడు ఆయన పట్టుదల గురించి మాట్లాడుకుందాం. ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యమైన సంఘటనలు చూస్తే ఈ పాటలో ఉన్న ప్రతి మాట ఆయన లైఫ్లో ఎలా రిఫ్లెక్ట్ అయిందో మనకర్థమవుతుంది. ఈ టైంలైన్ చూడండి, ఆయన ప్రయాణం ఎంత గొప్పదో తెలుస్తుంది. 1929లో పుట్టడం దగ్గర్నుంచి 1955లో ఉద్యమానికి నాయకత్వం వహించడం, 1964లో ప్రపంచ గుర్తింపు పొందడం, చివరికి 1968లో ఆయన హత్యకు గురయ్యే వరకు ఆయన జీవితం మొత్తం పట్టుదలకి, గెలవాలనే సంకల్పానికి ఒక ఉదాహరణలా నిలిచిపోయింది. ముఖ్యంగా 1964 సంవత్సరం గురించి చెప్పుకోవాలి. ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించిన సంవత్సరం ఇది. ఇది ఆయన నమ్మిన అహింసా మార్గానికి, ద్వేషాన్ని ప్రేమతోనే గెలవాలి అనే ఆయన ఫిలాసఫీకి ప్రపంచమిచ్చిన ఒక పెద్ద రికగ్నిషన్. ఇంతకీ ఇన్ని దశాబ్దాలు గడిచిపోయినా ఈ పాట ఇప్పటికీ మనల్ని ఎందుకు ఇంతలా కదిలిస్తోంది? దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? బహుశా దీనికి సమాధానం ఈ ఒక్క లైన్లోనే ఉందేమో. ఇది ఎవరో చెప్తే వచ్చే నమ్మకం కాదు. ఇది చాలా లోతైనది, పర్సనల్, ఇంకా చెప్పాలంటే అన్బ్రేకబుల్. నా హృదయాంతరాలలో అనే మాట ఆ అచంచలమైన బలానికి ఒక సింబల్. ఈ ఇమేజ్లో ఉన్నట్టే ఈ పాట మెసేజ్ కూడా ఒక తరం నుంచి ఇంకో తరానికి వెళ్తూనే ఉంది. ఇది జస్ట్ ఒక పాత పాట మాత్రమే కాదు, ఇది కష్టాల్ని దాటగలం అనే మనిషికున్న యూనివర్సల్ కోరికకు ఒక సజీవ ప్రతీక. మొత్తానికే ఈ పాట మనకు యూనిటీ, కరేజ్, ఇంకా ఎప్పటికీ వదిలిపెట్టకూడని హోప్ యొక్క పవర్ ఏంటో నేర్పింది. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే: నేటి ప్రపంచంలో మన కోసం, మన సమాజం కోసం అధిగమించడం అంటే నిజంగా అర్థమేమిటి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.